మీకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిచ్చి కూతలు మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు. అంటే మన దేశ ప్రధానమంత్రి రష్యా వెళ్ళడాన్నే ఇతను తప్పుపడుతున్నాడు. అసలు మీరు పుతిన్తో మాట్లాడకూడదు, ఆ దేశంలోకే అడుగు పెట్టకూడదు అని చెప్తున్నాడు. ఒక అమెరికా, నాటో వాళ్ళు ఒక భారీ స్ట్రాటజీ ప్లాన్ చేసి దానికి యుక్రెయిన్ని ఒక యుద్ధ ల్యాబ్ లాగా వాడుకుంటున్నారని మనం మాట్లాడుకున్నాం. మరి రష్యా పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మోదీ గారు ఎందుకు పని కట్టుకొని రష్యా వెళ్ళారు? ఏదో ఈయనకి హయ్యెస్ట్ హానర్ వాళ్ళు చేస్తారు, మీకు ద గ్రేటెస్ట్ సివిలియన్ అవార్డు ఇస్తారు, ఇదంతా ఊహించుకొని ఆయన వెళ్ళారా అంటే రష్యా అనబడే దేశము మామూలు దేశము కాదండి. సో చూడండి, నిన్నటికి నిన్న మాస్కో నుంచి ఒక మిత్రుడు ఒక వీడియో కాల్ చేసి, ప్రేమ్ గారు ప్రస్తుతం నేను మాస్కోలో ఉన్నాను, మీకు ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంది అంటే రష్యా అంటేనే నాకు చాలా గౌరవం అండి, అంత పెద్ద దేశము, అంత అడ్వాన్స్డ్ కంట్రీ, మనము రోడ్స్ మీదకి వెళితే మీకు మోదీ నినాదాలండి, జై మోదీ జై మోదీ నినాదాలు అసలు వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఈ దేశంలో మన దేశ ప్రధాని గురించి ఇంతలాగా వీళ్ళు మాట్లాడుకోవడం అంటే ఎన్కేహెచ్ ప్రసాద్ గారు అని ఈయన ఒక రీసెర్చ్ స్కాలర్ ప్రస్తుతం మాస్కో నుంచి నాతో మాట్లాడారు. ఎంత విచిత్రంగా ఉంది అంటే అసలు భారత్ యొక్క ఈ కీర్తి ఎలా ఉంది అంటే రష్యా లాంటి దేశంలో మన ప్రధానమంత్రి గురించి వాళ్ళు ఇంతలా చర్చించుకుంటున్నారు. చాలా గర్వంగా అనిపించింది. అంటే ఇప్పుడు జెలెన్స్కీ లాంటి వాళ్ళు ఒక చిల్లర బేరమండి, మామూలుగా యుద్ధాలు చేసేవాళ్ళు, మీకు వేరే మార్గము లేక పుతిన్ లాంటి ఒక నాయకుడు ఇలాంటి ఒక చిన్న దేశము యుక్రెయిన్తో యుద్ధము చేయాల్సిన పరిస్థితి. ఈయన మోదీ గారిని తీసుకొని నేరుగా ఒక న్యూక్లియర్ సెంటర్కి వెళ్ళారండి. న్యూక్లియర్ సెంటర్ అంటే దాన్ని చూసి మోదీ గారు లిటరల్గా షాక్ అయ్యారు. అంటే రష్యా గురించి మనం విన్నాము, మనం ఎన్నో ఒప్పందాల్లో సంతకాలు పెట్టాము, కానీ రష్యా యొక్క అణుశక్తి కేంద్రం అంటే వాళ్ళ రీసెర్చ్ స్కాలర్స్, ఆ శాస్త్రవేత్తలు, ఆ హై లెవెల్ టెక్నాలజీ ఎలా ఉంటుందని మోదీ గారికి ప్రత్యక్షంగా పుతిన్ గారు చూపిస్తున్నారు. 6 అణుశక్తి కేంద్రాలు మేము భారత్లో పెడతామండి, దీనికి కావలసిన ఒప్పందాలు అంటే ఫ్లోటింగ్ న్యూక్లియర్ ప్లాంట్ అండి. ప్రపంచంలో ఏ దేశము వద్ద కూడా ఇలాంటి ఒక టెక్నాలజీ లేదు. మీకే అమెరికా నుండి, చైనా నుండి ఎవరి దగ్గర కూడా ఫ్లోటింగ్ న్యూక్లియర్ ప్లాంట్. సో ఇలాంటిది మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఏంటి, ఏకంగా 1200 మెగావాట్స్ న్యూక్లియర్ ప్లాంట్ అండి, న్యూక్లియర్ రియాక్టర్. ఇవాళ వరకు మీరు కూడాన్గుళం అనండి, దేశంలో వివిధ ప్రాంతాల్లో మన అణుశక్తి కేంద్రాలు ఉన్నాయి. మీరు ఎక్కడ చూసినా కూడా 220 మెగావాట్స్. ఇవాళ మనము కన్స్ట్రక్ట్ చేస్తున్నది 700 మెగావాట్స్. కానీ రష్యా వాళ్ళ ఆఫర్ ఏంటండి, 1200 మెగావాట్స్కి సంబంధించిన, అంటే మీకు తెలుసో తెలియదో భారతదేశం ఇవాళ న్యూక్లియర్ పవర్గా ఎదగడానికి మీకు ఏకంగా 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ మనం కేటాయించి ఉంచాం. అంటే 22,400 మెగావాట్స్ను మనము సాధించాలి. ఇది మన గోల్, ఇదే మన లక్ష్యము. ప్రపంచంలో ఒక రష్యా, అమెరికా, చైనా తరువాత భారత్ దగ్గరే మీకు ద మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. నేను పదే మాట్లాడతాను, మన టార్గెట్ పాకిస్తాన్ కాదండి, చైనా. సో చైనా వద్ద 1000 అణు అస్త్రాలు ఉంటే మన దగ్గర కనీసము 500 న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే చైనాకు 20 దేశాలు శత్రువులు. జపాన్, సౌత్ కొరియా, అమెరికా లాంటి పవర్ఫుల్ కంట్రీస్ చైనాను శత్రువుగా చూస్తున్నారు. రేపు యుద్ధము అన్నప్పుడు ఇన్ని దేశాలను వాడు ఎదుర్కోవాలి. మనము అంటున్నారా, మనకు ఉన్న ఒకే ఒక శత్రువు చైనా. కాబట్టి 500 అణు అస్త్రాలు మన దగ్గర ఉంటే ఓకే ఫైన్. మీకు పాకిస్తాన్ తలకిందులు తపస్సు చేసిన ఇవాళ వాడు ఒక కొత్త అణు అస్త్రాన్ని తయారు చేయలేడండి. అంటే వాడు భిక్ష పాత్రను పెట్టుకొని ఎవరో అప్పులు ఇస్తున్నారని తిరుగుతున్నాడు. అలాంటి ఒక దేశాన్ని మనతో మనం కంపేర్ చేసుకోకూడదు, మనం చైనాతోనే కంపేర్ చేయాలి. ఇవాళ రష్యా వాళ్ళ ఆఫర్ ఎలా ఉంది అంటే మీకు యురేనియం, అంటే యురేనియం ఎంత కావాలో చెప్పండి, ఒక బేస్ ప్రైస్ పెట్టుకుందాము, దాని ప్రకారం మేము సప్లై చేస్తూ వెళ్తాము. 2022, 2023లో కూడాన్గుళంకి వాళ్ళు సప్లై చేశారండి. మీకు వ్లాడివోస్టాక్ నుంచి చెన్నై దాకా కూడా ఒక షిప్ ఒక ఈ న్యూక్లియర్ ఫ్యూయల్ని తీసుకొని వచ్చింది. సో ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు,
మీకు నెక్స్ట్ 25-30 ఏళ్లలో మీకు యురేనియం అనబడే ఈ ఎలిమెంట్ దొరకడమే కష్టం. అంటే మీకు గత 100 ఏళ్ళు వేసుకున్నారనుకోండి 3 టైమ్స్ ఎక్కువ పెరిగిందండి. మీకు చాలా చాలా ఖర్చు. ఇవాళ చూసారంటే రష్యా వాళ్ళు ఇలాగ యురేనియం అనే దాన్ని సప్లై చేయడం లేదు. ఈ ఫ్యూయల్ అనేది వీళ్ళు యూరోప్ యూనియన్కి ఇవ్వడం లేదు. దాంతో ధరలు ఎన్ని రెట్లు పెరిగిపోయాయి అంటే ఒకవేళ మనము ఒక 25 ఏళ్ల పాటు రష్యాతో ఈ యురేనియంకి సంబంధించిన ఒప్పందాల్లో సంతకాలు పెట్టామో అనుకోండి, రేపు ఇది ఎంత పెరిగినా 10 రెట్లు పెరిగినా మనకు ఉన్న బేస్ ప్రైస్ ఏదైతే ఉందో అందులోనే మనము యురేనియం కొనుక్కోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము ఆల్మోస్ట్ స్టేజ్ 2 దాకా కూడా వచ్చేసాం. స్టేజ్ 2లోకి వెళ్ళాము అనుకోండి, మనకు థోరియం అనబడే ఇంకొక మూలకం అది కావాలి. థోరియం అనేది ప్రపంచంలో హైయెస్ట్ రిజర్వ్స్ ఎక్కడ అంటే భారత్లోనే. అప్పుడు మనకి యురేనియంతోనే పని లేదు. అంతవరకు కూడా ఓవర్ నైట్ జరిగిపోదు కదా, 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఇలాంటి మిరాకిల్స్ జరగవు కదా. స్టేజ్ 2లోకి మనం పూర్తి స్థాయిలో వెళ్ళాలి. అంతవరకు కూడా మనము రష్యా మీద ఆధారపడాలి. రష్యా వాళ్ళు ఇస్తున్న యురేనియం ఆఫర్ని మనం ఒప్పుకోవాలి. 6 న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నప్పుడు రష్యా టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. మీకు రోసాటామ్ లాంటి కంపెనీ మీరు ఎక్కడా చూడలేరు. ఆ న్యూక్లియర్ సెంటర్, ఆ వీడియోస్ చూస్తూ ఉంటేనే రష్యా అంటే ఒక మామూలు దేశమా? యుక్రెయిన్ లాంటి వాళ్ళు, యుక్రెయిన్ అధ్యక్షుడు లాంటి వాడు పుతిన్ గురించి, రష్యా గురించి మాట్లాడతాడా? ప్రపంచంలో అత్యధిక శాతము అణువస్త్రాలు కలిగిన ఒక దేశము, ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, వాళ్ళు మన దేశ ప్రధానిని ఒక అటామిక్ సెంటర్కి తీసుకువెళ్ళి చూడండి ఇది మా టెక్నాలజీ, మా పరిజ్ఞానం ఇలా ఉంటుందని వాళ్ళు చూపిస్తున్నప్పుడు ఏ ఒక దేశ నాయకుడికైనా అబ్బా ఇలా ఉంటుందా అని చెప్పి అనిపిస్తుందండి. అలాంటిది రష్యా వాళ్ళు ఇవాళ 6 సరికొత్త అణుశక్తి కేంద్రాలను మీ దేశంలో ఏర్పాటు చేస్తాము, మీరు పర్మిషన్ ఇవ్వండి, అగ్రిమెంట్లో సంతకాలు పెట్టండి, మీ యొక్క బడ్జెట్కు తగ్గట్టుగా మా టెక్నాలజీని మ్యాక్సిమం మేము మీకు ఇస్తాము అంటే ఇది ఎంత పెద్ద ఆఫర్. ఇప్పుడు మీరు చైనాను గమనించారనుకోండి, మీకు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని ఉంటుంది. ఇందులో భారత్ చేరాలి అని చెప్పి ఎన్నో ఏళ్లుగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. చైనా వాడు బ్లాక్ చేస్తున్నాడు. ఎందుకు? నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని అంటారు, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఇందులో భారత్, ఇజ్రాయెల్ సంతకము చెయ్యలేదు. ఇది 1 సైడెడ్. ఎవరి దగ్గర ఇంతంత అణు అస్త్రాలు ఉన్నాయో వాళ్ళే సుపీరియర్ రేసు, తక్కిన వాళ్ళు ఇలాగ అణు అస్త్రాల మీద పరిశోధనలు చెయ్యకూడదని చెప్పి ఒక కండిషన్ 1968 నుంచి వీళ్ళు ఇలాంటి రూల్స్ పెట్టారు. మనము ఒప్పుకోలేదు. అంటే ఏంటి? మీ చేతిలోనే అణుశక్తి ఉండాలా, మాకు ఉండకూడదా, మేము ఎదగకూడదా? ఈ 1 సైడెడ్ డిసిషన్ని మేము ఒప్పుకోమని చెప్పి మనం ఎన్పిటిలో ఎప్పుడు సంతకాలు పెట్టలేదు. మీరు ఎన్పిటిలో సంతకాలు పెడితేనే మిమ్మల్ని న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో చేర్చుకుంటాము, అంతవరకు మిమ్మల్ని బ్లాక్ చేస్తామని చెప్పి చైనా వాడు ఇవాళ కూడా ఇదే పనులు చేస్తున్నాడు. మరి చైనా వాడి బెదిరింపులకు రష్యా వైపు నుంచి ఒక చెక్మేట్ అనేది వచ్చింది. ఒకవేళ మనం ఈ 6 అణుశక్తి కేంద్రాలను రెడీ చేయగలిగితే, యురేనియంని రష్యా దగ్గర తెచ్చుకోగలిగితే, ఈ ఒప్పందాల్లో సంతకం చేయగలిగితే మనకు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్తో ఏ పని ఉండదు. మనంగానే మన దేశంలో అద్భుతమైన అణుశక్తి కేంద్రాలను నిర్మించుకోవచ్చు. అలాంటి ఒక ఆఫర్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ మన కోసం ఇచ్చారు. మరి మీరు చెప్పండి, రష్యా వాళ్ళు చేస్తున్న మన సహాయం, రష్యాకు మనకు మధ్య ఉండే స్నేహము, జెలెన్స్కీ లాంటి చిల్లర బేరాలు మాట్లాడే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.